సంచలనం సృష్టించిన భువనగిరి స్వాతి నరేష్ల లవ్ అండ్ పరువు హత్య కేసులో ఎల్బీనగర్ పోలీసులు హైకోర్టుకు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చంపాడన్న పోలీసులు ఆధారాలు దొరకకుండా నరేష్ అస్థికలను మూసీ నదిలో కలిపారు అంటూ తెలిపారు. నరేష్ మర్డర్ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుందని, అయితే ఈ సంఘటనపై అనుమానాలున్నాయి అని అన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న పోలీసులు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. ఆత్మకూరు ఎస్ఐను సస్పెండ్ చేయడంతో పాటు రామన్నపేట సీఐ శ్రీనివాస్, భువనగిరి టౌన్ సీఐ శంకర్ గౌడ్, చౌటుపల్ ఏసీబీ స్నేహిత, భువనగిరి ఏసీపీ మోహన్ రెడ్డిలకు ఛార్జ్ మెమోలు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే నరేష్ ఆచూకీ తెలపాలి అంటూ అతని తల్లిదండ్రులు దాఖలు చేసిన హెబియాస్ కార్పస్ పిటిషన్ పై విచారణను హైకోర్టు క్లోజ్ చేసింది. నరేష్ హత్య చేయబడ్డాడు అంటూ పోలీసులు నివేదిక ఇవ్వడంతో ఇక విచారణ అవసరం లేదు అంటూ కేసును మూసేసింది. అయితే పోలీసుల తీరుపై పలు అనుమానాలున్నాయని, దర్యాప్తు సరిగ్గా సాగటం లేదని నరేష్ తండ్రి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు దర్యాప్తులో ఏవైనా అనుమానాలుంటే తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని నరేష్ తల్లిదండ్రులకు సూచించింది. ఇక నరేష్ తో పాటు కూతుర్ని కూడా శ్రీనివాస్ రెడ్డి చంపేశాడని నరేష్ తండ్రి ఆరోపించాడు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని నరేష్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు నిందితులను 5 రోజులు పోలీస్ కస్టడీకి భువనగిరి కోర్టు అనుమతించడంతో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఇప్పటికే అనేక ట్విస్టులు, మలుపులు తిరిగిన ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటికి వస్తాయో చూడాలి.